ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనము. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావో? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవాలయమును శుద్ధి చేసిన తర్వాత, ప్రియమైన వాళ్ళరా, మరి ఆ దేవాలయంలోనే ఆయన బోధిస్తున్నాడు. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నావు అని అడుగుతున్నారండి. ప్రియమైన వాళ్ళారు, ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని వాళ్ళు నిలదీయడానికే వచ్చారు. నిలదీయడానికేనండి. ఏ అధికారం నీకు ఎవరిచ్చారు అని అడుగుతున్నప్పుడు ప్రభువు కూడా వాళ్ళను కూడా అదే అధికారంతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడండి. కావున ఈ అధ్యాయం అంతా కూడా ఆ సద్దుకైలతోనూ శాస్త్రులతోనూ పెద్దలతోనూ ప్రధాన యాజకులతోనూ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కావున క్రీస్తుకి అధికారం ఉందండి. ఒక పాపిని క్షమించగలడు, ఒక పాపిని పవిత్రతలోనికి ఆయన నడిపించగలడు, ఒక పాపిని రక్షణ ఇవ్వగలడు, ఆ దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చగలడండి. సర్వాధికారము కలిగిన దేవుడండి. కానీ ఆ విషయము ఆనాటి యూదులు గుర్తెరగలేని పరిస్థితి అండి. ఆనాటి దేవాలయం యొక్క పెద్దలైన ఆ యోధా మత పెద్దలైన గుర్తెరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. కావున ఈ దినమందు ఆలోచించేద్దాం ప్రతి ఒక్కరము కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చాలా విషయాలు ఈ అధ్యాయం అంతా కూడా వారికి చెప్తూ ఉంటారు. ఎన్నో ఉపమానాలు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు. కావున క్రీస్తు అధికారము సర్వాధికారము అది ఎవరికీ లేదండి. ప్రియమైన వాళ్ళరా, ఆయన అధికారము చొప్పున ఎన్నో ఘనమైన కార్యములు ఆయన చేసి ఉన్నాడు. కావున ప్రియమైన వాళ్ళరా, ఆ అధికారంతోనే దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు, నా అంతట నేనుగా ప్రాణం పెట్టుకుంటున్నాను, మరలా నా ప్రాణము తీసుకున్నట్లుగా నేను పెడుతున్నాను అంటాడండి. చూడండి, మరలా తన ప్రాణాన్ని తను తీసుకోలేగలిగిన అధికారము ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర లేదు. అది క్రీస్తు యొద్ద ఉన్నది కాబట్టే అంత ఉన్నతమైన అధికారం ఉంది. కాబట్టి ఎంతమంది ఉన్నతమైన అధికారులు ఆయన దగ్గరికి వచ్చినా ఎవరు కూడా ఆయన ఎదుట నిలవబడలేకపోయారు, మౌనంగా ఉండిపోయారు. ప్రభు అడిగిన ప్రశ్నలకు ప్రియమైన వాళ్ళరా ఎవరు కూడా సమాధానము చెప్పలేని స్థితిలోకి ఉన్నారు. కారణము ఆయన అధికారి అండి, సర్వాధికారి కలిగిన దేవుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.